డైలీ మీరు క్రియేట్ చేసే స్మాల్ లీగ్ టీమ్ తోటి గ్రాండ్ లీగ్ కొట్టొచ్చు అని అంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. విత్ ప్రూఫ్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో మొత్తం చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ మీరు నార్మల్గా స్మాల్ లీగ్స్లో క్రియేట్ చేసే ఆ టీంతోనే గ్రాండ్ లీగ్ ఎట్లా కొట్టాలనేది నేను ప్రూవెన్ చేసి చూపిస్తా. లాస్ట్ ఐపీఎల్లో చాలాసార్లు చూపెట్టినా, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా. ఫస్ట్ నేను ప్రూఫ్ చూపించిన తర్వాత ఈ వీడియోని స్టార్ట్ చేస్తా, ఎందుకంటే మీకు కూడా ఒక నమ్మకంగా అనిపిస్తుంది నేను బక్వాస్ మాటలు మాట్లాడట్లే అని. సో వీడియోలోకి వెళ్తే, ఒక స్మాల్ లీగ్ టీమ్ తోటి నేను 14,000 మెంబర్స్లో 200 ర్యాంక్ తెచ్చిన. చూసుకోండి, ఇది విత్ ప్రూఫ్. నిన్న జరిగిన యూఎస్ఏ లీగ్, ఎంఎల్సీ మేజర్ క్రికెట్ లీగ్ ఉంది కదా, సో ఆ లీగ్కి సంబంధించిన మ్యాచ్ 1 AM పొద్దున 6 గంటలకు మ్యాచెస్ ఉంటున్నాయి కదా, ఆ లీగ్కి సంబంధించిన మ్యాచెస్ ఇవి. ఇంకో లీగ్ కూడా సేమ్ వేసిన 5,000 మెంబర్స్లో 71 ర్యాంక్ వచ్చింది. ఓకే, విత్ ప్రూఫ్స్ ఈ టీమ్స్ని ఓపెన్ చేసి మీకు ఆ ట్రిక్స్ ఎట్లా ఫాలో అవ్వాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో నేను ఇచ్చే గ్రాండ్ లీగ్ టీమ్స్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా. చూడండి, స్మాల్ లీగ్ టీం ఒకటి పోస్ట్ చేస్తా అండ్ గ్రాండ్ లీగ్ టీమ్స్ కూడా నేను పోస్ట్ చేస్తా. ఫ్రీ 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 లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. సింపుల్గా లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. సో ఇక వీడియోలోకి వెళ్తే, అసలు గ్రాండ్ లీగ్ని డ్రీమ్ లెవెన్లో నిజంగానే విన్ అవ్వగలమా? సో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీనికి నా ఆన్సర్ ఎస్, మనం విన్ అవ్వగలం. ఒక 49 రూపీస్ పెట్టి నువ్వు టీంని కనుక సెట్ చేయగలిగితే ఫస్ట్ ర్యాంక్లో నీకు 4.5 లాక్ విన్ అవ్వచ్చు. ఆ 4.5 లాక్ వస్తేనే జిఎల్ వచ్చినట్టు కాదు. ఇక్కడ నువ్వు ఎక్కడ విన్ అయినా, టాప్ 10లో ఎక్కడ విన్ అయినా కూడా నీకు మంచి అమౌంటే ఉంది. జస్ట్ అక్కడ చూసుకో. టాప్ 10లో వస్తే 3,000, లైక్ ఇక్కడ చూసుకో. ఓకే, లైక్ ఫస్ట్ వస్తే 4,50,000, సెకండ్ వస్తే 1,00,000, 45, 9,000, 5,000, 4,000, 3,000. ఈ ర్యాంక్స్లో ఎక్కడొచ్చిన గ్రాండ్ లీగ్లో మీరు విన్ అయినట్టే. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వస్తేనే విన్ అయినట్టు కాదు, మంచి ర్యాంక్ వచ్చిందా 1000 మందిలో నీ టీం బెస్ట్ ఉన్నట్టే కదా. సో ఆ హోప్ని ఫస్ట్ మైండ్లో పెట్టుకొని ఆడండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అసలు డ్రీమ్ లెవెన్లో గ్రాండ్ లీగ్స్ని ఎట్లా రొటేట్ చేయాలి? దీనికి నా దగ్గర ఉన్న ఆన్సర్, చాలామంది చాలా వేస్లో గ్రాండ్ లీగ్స్ని రొటేట్ చేస్తూ ఉంటారు. అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ గేమ్ ప్లే ఉంటుంది గ్రాండ్ లీగ్స్లో. బట్ అవన్నీ మనకు సెట్ అవుతాయి అంటే అస్సలు సెట్ కావు. ఎందుకంటే ఒకప్పుడు 11 టీమ్స్ ఉండేవి, ఇప్పుడు 20 టీమ్స్ అయినాయి. ఆ 20 టీమ్స్ని మనకున్న 30 మినిట్స్ లైనప్లో ఎంతవరకు సాధ్యం చెప్పండి? సో ఇది నన్ను అడిగితే వరస్ట్ థింగ్. 20 టీమ్స్ పెట్టడం అనేది వరస్ట్ థింగ్. ఎందుకంటే నువ్వు ఆ 20 టీమ్స్లో నీ టాలెంట్ తోటి సెట్ చేసే టీమ్స్ మహా అయితే ఒక 6 నుంచి 10 లోపే ఉంటాయి. మిగతా 10 టీమ్స్ నువ్వు నచ్చినట్టు సెలెక్ట్ చేసిన టీమ్సే ఉంటాయి. ఎందుకంటే అక్కడ టైం అనేది అయిపోయిన కొద్దీ ప్రెషర్ బిల్డ్ అవుతుంది. మెంటల్ ప్రెషర్ని తట్టుకోలేక ఇష్టం వచ్చిన టీమ్స్ క్రియేట్ చేస్తారు. సో అదంతా వేస్ట్. జస్ట్ ఒక 4 టీమ్స్తో సింపుల్గా గ్రాండ్ లీగ్ ఎట్లా కొట్టాలనేది ఇప్పుడు నేను మీకు లైవ్గా చూపించబోతున్నా. సో అర్థమైంది కదా, గ్రాండ్ లీగ్ విన్ అవ్వచ్చు, ఎవరెవరికి ఎవరో స్టైల్ ఉంటాయి. బట్ మన స్టైల్ ఏందనేది ఇప్పుడు చూపిస్తా. నేను నైట్ ఈ మ్యాచ్ అయితే ప్లే చేసిన, ఏది టెక్సస్ వర్సెస్ న్యూయార్క్. ఇది లైక్ మీరు ఈ మ్యాచ్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం చూపిస్తున్నా, ఫ్యాబ్ డూప్లిసీ వాళ్ళ టీం అండ్ రషీద్ ఖాన్ వాళ్ళ టీం. నిన్న పొద్దున అయితే మ్యాచ్ జరిగింది. సో దీనికి సంబంధించిన మ్యాచ్లో నేను టీం ఎట్లా క్రియేట్ చేసినా చూద్దాం. సో ఓవరాల్గా నేను క్రియేట్ చేసిన టీమ్స్ ఏంటి? టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3, టీమ్ 4. ఓకే, సో అవే లీగ్స్ తోటి ఇక్కడ కూడా వేసిన టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3, టీమ్ 4. నా 4 టీమ్స్కి వచ్చిన పాయింట్స్ 808, 787, 749, 746. సో అన్నీ కూడా మంచి పాయింట్సే. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా. నా టీంలో జస్ట్ ఒక్క ప్లేయర్ రేపోతే నా ర్యాంక్ ఎక్కడ ఉండదు. ఇక్కడ రబాడా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అవుతాడేమో అని గెస్ చేసినా కూడా, లేదా ఈ ప్లేయర్ని డ్రాప్ చేసి ఇంకొక ప్లేయర్ని ఎవరినన్నా పెట్టుంటే నాకు 70 to 80 పాయింట్స్, ఆడ్ 80 అంటే 890 పాయింట్స్. నా ర్యాంక్ ఎక్కడ ఉండేది? ఇక్కడ చూసుకోండి, టాప్ 8లో ఉండేది. ఓకే, టాప్ 8లో నా ర్యాంక్ ఉండేది. సో జస్ట్ సింగిల్ స్మాల్ లీగ్ టీంతో ఎట్లా రొటేట్ చేసిందో చూసుకోండి. టీమ్ 4 టీమ్స్ అయితే క్రియేట్ చేసిన, టీమ్ 1, టీమ్ 2 అండ్ టీమ్ 3, టీమ్ 4. ఈ టీమ్ 4లో ప్రతిదీ ఓపెన్ చేస్తా, మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఒకటే టీం ఉంటుంది. టీమ్ 1లో వికెట్ కీపర్స్ని నికోలస్ పూరన్, డివాన్ కాన్వే, ఎం పటేల్, ఇక్కడ ఫ్యాబ్ డూప్లిసీ, స్టోయినిస్, రషీద్ ఖాన్, హార్దిక్, క్లింటన్, టీ బౌల్ట్, ఆదిల్, రబాడా. ఈ 11 ప్లేయర్స్ని తీసుకున్నా. ఇది టీమ్ 1 అయిపోయిందా? ఇప్పుడు టీమ్ 2 ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది టీమ్ 2. ఇక్కడ చూసుకోండి క్లియర్గా. మళ్ళీ అదే 3 ప్లేయర్స్, 1 బ్యాటర్, 4 ఆల్రౌండర్స్, 3
బౌలర్స్. సో ఈ 11 ప్లేయర్స్లో ఒక్క ప్లేయర్ని కూడా నేను చేంజ్ చేయలేదు. ఓకే, ఇది టీమ్ 2. టీమ్ 3 చూసుకోండి. టీమ్ 3 ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ కొంతమంది నువ్వు చెప్పేది ఫేక్ అనుకుంటారు. ఇక అటువంటి వాళ్ళ కోసం కూడా క్లారిటీ ఇస్తున్నా. ఏ ప్లేయర్ అయినా చేంజ్ ఉన్నాడా టీమ్ 3లో? లేడు, మొత్తం వాళ్ళే ప్లేయర్స్. టీమ్ 4లో చూడండి. టీమ్ 4లో సేమ్ మొత్తం అదే ప్లేయర్స్. ఇక్కడ నేను ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను క్రియేట్ చేసిన 4 టీమ్స్ కూడా ఒకటే టీం. 11 ప్లేయర్స్లో చేంజ్ ఎటువంటిది లేదు. అండ్ టీమ్ 1 క్యాప్టెన్ చూడండి, ట్రెంట్ బోల్ట్. టీమ్ 2 క్యాప్టెన్ చూడండి, ట్రెంట్ బోల్ట్. టీమ్ 3 క్యాప్టెన్ చూడండి, ట్రెంట్ బోల్ట్. టీమ్ 4 క్యాప్టెన్ చూడండి, ట్రెంట్ బోల్ట్. సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 4 టీంలు కూడా ఒకటే టీం ఉండాలి. అది కూడా ఏ టీం ఉండాలంటే, టీమ్ 1ని మీరు స్మాల్ లీగ్ టీం కోసం క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ ఒక్క టీంని మంచిగా అనాలిసిస్ చేసుకొని రిస్క్ ఎక్కడ తీసుకోవాలనో చూసుకొని ఆ రిస్క్ తీసుకొని టీం క్రియేట్ చేసేయండి. 1-2 రిస్కులు తీసుకొని. స్మాల్ లీగ్ కోసమే ఆ టీం క్రియేట్ చేసుకోండి. ఇది టీమ్ 1 కదా, నేను ఇది స్మాల్ లీగ్ కోసం క్రియేట్ చేసిన. సో స్మాల్ లీగ్లో నేను కెప్టెన్ ఎవరికి ఇచ్చిన? బౌల్ట్కి. సో వైస్ కెప్టెన్ ఎవరికి ఇచ్చిన? రషీద్ ఖాన్కి. సో మీరు స్మాల్ లీగ్కి ఫస్ట్ టీం క్రియేట్ చేసుకున్నారు, నచ్చిన వాళ్ళకి కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఇచ్చుకున్నారు. సెకండ్ మీరు ఏం చేయాలంటే, అదే టీంని కాపీ చేసుకోవాలి. సో కాపీ ఆప్షన్ ఉంటుంది కదా, కాపీ చేసుకున్న తర్వాత టీమ్ 2 కూడా అదే టీంలో ప్రతి ఒక్క ప్లేయర్ అనేది మనకు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మీరు ఏం చేయాలి? క్యాప్టెన్ని అస్సలు చేంజ్ చేయొద్దు. టీమ్ 1లో అదే క్యాప్టెన్ ఉండాలి, టీమ్ 2లో కూడా అదే క్యాప్టెన్ ఉండాలి. బట్ టీమ్ 2లో వేరే వీసీని ఇవ్వాలా. ఇక్కడ నేను 4 టీమ్స్లలో ట్రెంట్ బోల్ట్ క్యాప్టెన్ పెట్టిన. బట్ సెకండ్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ అన్ని టీమ్స్ ఒకేలాగా ఉండాలి. సెకండ్ పాయింట్ అన్ని టీమ్స్లలో ఒకరే క్యాప్టెన్ ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు వైస్ కెప్టెన్ని నేను ప్రతి టీంలో చేంజ్ చేసిన చూసుకోండి. ఒక టీంలో రషీద్ ఖాన్, ఒక టీంలో మోనాక్ పటేల్, ఒక టీంలో రబాడా, ఇంకొక టీంలో నికోలస్ పూరన్. ఇట్లా ప్రతి టీంలో వీసీని చేంజ్ చేయాలి. ఓకే, టీమ్ 2 చూసుకోండి. సేమ్ టీం పెట్టిన, క్యాప్టెన్ని తనకే ఉంచిన, బట్ మోనాక్ పటేల్కి వీసీ ఇచ్చిన. సో ఈ వీసీ కూడా ఎట్లా చేంజ్ చేయాలా? మీరు వీసీ అనేది మీకు లాస్ట్ మ్యాచ్లో పర్ఫామ్ చేయని వాళ్ళు ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేస్తారని మీ అనాలిసిస్లో తెలిసిన వాళ్ళు కావచ్చు. అకార్డింగ్ టు పిచ్ రిపోర్ట్ వికెట్స్ పడతాయని అనిపిస్తే బౌలర్స్కి ఇవ్వడం, లేదా ఆల్రౌండర్స్కి ఇవ్వడం, ఏదన్నా రిస్కీ ప్లేయర్కి ఇవ్వడం, అటువంటిది చేయాలి. ఓకే, సో థర్డ్ టీం కూడా చూసుకోండి. ఫుల్ టీం సేమ్ ఉంటుంది, బట్ కెప్టెన్ కూడా సేమ్ ఉంటాడు. ఇక్కడ వీసీ మాత్రం రబాడాకి ఇచ్చిన, మిగతా టీం ప్లేయర్ మొత్తం సేమ్. సో టీమ్ 4 చూసుకోండి. టీమ్ 4 కూడా బౌల్ట్కి ఇచ్చిన, వైస్ కెప్టెన్ రబాడాకి ఇచ్చిన. వైస్ కెప్టెన్ రబాడా కాదు, 4లో నికోలస్ పూరన్కి ఇచ్చిన. ఓకే, సో ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి? నేను ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, 4 టీమ్స్ కూడా ఫస్ట్ స్మాల్ లీగ్ టీం క్రియేట్ చేసుకోవాలి. రీక్యాప్ చెప్తున్నా. స్మాల్ లీగ్ టీం క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని 4 టీమ్స్ లెక్క సెకండ్ స్టెప్లో కాపీ చేసుకోవాలి. థర్డ్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే, ప్రతి టీంలో ఒకటే క్యాప్టెన్ని మెయింటైన్ చేయాలి. ఓకే, క్యాప్టెన్ అస్సలు చేంజ్ చేయొద్దు. ఫోర్త్ స్టెప్ ఏంటంటే, ప్రతి టీంలో మీకు నచ్చిన ప్లేయర్ని వీసీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. వీసీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. అన్ని టీంలో ఒకేలా కాకుండా నచ్చిన ప్లేయర్స్ని వీసీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ స్మాల్ లీగ్ టీం తోటి గ్రాండ్ లీగ్ ఎట్లా కొడతా అనే డౌట్ మీకుంటే, విత్ లైవ్ ప్రూఫ్ నేను చూపిస్తున్నా. నేను యూజ్ చేసిన మ్యాచే ఇక్కడ చూడండి. 5000 మెంబర్స్లో ఇన్ని టీంలు టాప్ 500లో తీసుకెళ్ళిన అంటే స్మాల్ లీగ్ టీమ్ తోటే కదా. ఇక్కడ చూసుకోండి, 14,000 మెంబర్స్లో 800 లోపు ర్యాంక్ని తీసుకెళ్ళిన అంటే స్మాల్ లీగ్ టీమ్ తోటే కదా. ఈ ట్రిక్ వల్ల మీకు బెనిఫిట్స్ ఏందో తెలుసా? మీరు ఎక్కువగా జిఎల్ గురించి థింక్ చేయాల్సిన పని లేదు, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే, మీరు స్మాల్ లీగ్ ఎట్లాగూ బెస్ట్గా క్రియేట్ చేసుకుంటారు. ఓకే, జస్ట్ ఇమాజిన్, స్మాల్ లీగ్ ఎట్లాగో బెస్ట్గా క్రియేట్ చేసుకుంటారు. నీ స్మాల్ లీగ్ కనుక మంచిగా పర్ఫామ్ చేసిందే అనుకో, ఆటోమేటిక్గా నీ 4 టీంలు పర్ఫామ్ చేసినట్టే ఇక్కడ. ఎందుకంటే ప్రతి టీం కూడా ఫస్ట్ టీంని బేస్ చేసుకొని ఉన్నాయి. ఇక్కడ ఒక టీం పర్ఫామ్ చేసిందంటే 4 టీమ్స్ కూడా పర్ఫామ్ చేస్తాయి. ఒక టీంలో ఒక వీసీ తక్కువ పాయింట్స్ ఇచ్చినా ఇంకో టీంలో ఇంకో వీసీ ఖచ్చితంగా ఎక్కువ పాయింట్స్ ఇస్తాడు. ఈ రీజన్ వల్ల ఒక్కొక్క టీంకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో అప్పుడు ఏం జరిగిద్దంటే, ఒక్క టీం పర్ఫామ్ చేసినా సరే 4 టీమ్స్ కూడా మొత్తం మంచి ర్యాంక్స్ వస్తాయి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. మీరు ఇంకా బెస్ట్గా టీం క్రియేట్ చేస్తే ఒక్కోసారి ప్రతిరోజు విన్ అవ్వకపోవచ్చు, బట్ సింపుల్. ఇక్కడ చూడండి, మీరు పెట్టిన ఎంట్రీ మీకు వచ్చేస్తుంది, ప్రతి మ్యాచ్ వచ్చేస్తుంది. బట్ మీరు విన్ అయిన రోజు ఎట్లుంటుంది తెలుసా? మీ ర్యాంక్స్
మీకు ఏదో ఒక రోజు వితిన్ వెరీ సూన్ చూపిస్తుంది. అది కూడా ఎగ్జాంపుల్ మీ టీం #1 కొట్టిందనుకో, మీ సెకండ్ టీం #3 ఉండడం, ఫోర్త్ టీం టాప్ 10 ఉండడం, ఇట్లనే ఈ 4 టీమ్స్ కూడా ఇక్కడిక్కడనే ఉంటాయి. ఎందుకంటే 4 టీమ్స్ సేమ్ ఉన్నాయి, జస్ట్ వీసీ చేంజ్ ఉన్నాడు కాబట్టి నీ 4 టీమ్స్ కూడా టాప్ 10లోనే ఉంటాయి. అప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఫస్ట్ ర్యాంక్ నుండి టాప్ 10లో ఎంత మంచి అమౌంట్స్ ఉంటాయి, మీకు ఎంత అమౌంట్స్ వస్తాయి అనేది. ఇది వెరీ వెరీ సింపుల్ లాజిక్. సో ఇది తెలియక 20 టీమ్స్ క్రియేట్ చేస్తా, 11 టీమ్స్ క్రియేట్ చేస్తా అంటే ఇది కరెక్ట్ కాదు. నా ఒపీనియన్ చెప్తా, 20 టీమ్స్ క్రియేట్ చేస్తే ఫస్ట్ నీకు ఏ రొటేషన్ ఎడ్ చేస్తున్నావో కూడా తెలియదు. అదేదో గుడ్డిమారి దెబ్బ అన్న పెట్టినట్టే. అది నిజమో కాదో మీరు ఒప్పుకుంటారా లేదా అనేది కామెంట్ చేయరు. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు 20 టీమ్స్ అనేది ఇంపాసిబుల్, అది ఎడిట్ చేయలేరు సరిగ్గా. 11 టీమ్సే ఇంపాసిబుల్ ఉండే ఒకప్పుడు. అదే స్మాల్ లీగ్ టీం అయితే నువ్వు ఎట్లాగూ ఒకటి క్రియేట్ చేస్తావు పక్కా ఇన్వెస్ట్ చేయడానికి మంచిగా. నువ్వు స్మాల్ లీగ్ ఎట్లా ఇన్వెస్ట్ చేస్తావు, నీకు ఒక 1000, 10,000, 20,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచి అనాలిసిస్ చేసుకుంటావు. సో మంచి అనాలిసిస్ చేసినామంటే ఆటోమేటిక్గా అది పర్ఫామ్ చేస్తే గ్రాండ్ లీగ్లో కూడా మంచి ర్యాంక్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సో దాంట్లో ఇంకేం డౌట్ ఉంది? ఓకే, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. క్విక్ రీక్యాప్ చూద్దాం. ఫస్ట్ ఒక స్మాల్ లీగ్ టీమ్ క్రియేట్ చేసుకోవాలా. క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలా, 4 టీమ్స్ని కాపీ చేసుకోవాలా. కాపీ చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్లో అన్ని టీమ్స్లో ఒకటే క్యాప్టెన్ని నమ్మాలి. ఎందుకంటే ఆ క్యాప్టెన్ గట్టిగా పర్ఫామ్ చేసిండు అనుకో, అన్ని టీమ్స్ ముందుకు పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఫోర్త్ స్టెప్ ఏంటంటే, ప్రతి టీంలో వీసీని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ చేంజ్ ఎట్లా చేయాలంటే, మీకు నచ్చిన ఆ అనాలిసిస్లో బెస్ట్ బ్యాటర్ అవుతారని నమ్మిన వాళ్ళు కావచ్చు, బెస్ట్ బౌలర్స్ కావచ్చు, బెస్ట్ ఆల్రౌండర్స్ కావచ్చు, ఆ రోజు పర్టికులర్గా మీకు ఎవరిని పెట్టాలనిపిస్తే వాళ్ళని పెట్టేసుకొని వెళ్ళండి. అప్పుడు ఏంటంటే ఒక్కొక్క టీంకి పాయింట్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఒక టీంలో ఒక వీసీ ఫెయిల్ అయినా ఇంకో టీంలో ఒక వీసీ పర్ఫామ్ చేస్తే మీకు మంచి పాయింట్స్ వచ్చి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇంతే సింపుల్. అదే 4 టీమ్స్ తోటి మీకు ఇట్లా 14,000 లైక్ 1 lakh బిలో మెంబర్స్ ఆడితే బెటర్. 1 lakh బిలో మెంబర్స్ ఆడిరనుకో మీకు మంచి ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. గ్రాండ్ లీగ్స్ కొట్టాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు ల్యాక్స్లో ఉన్న మెంబర్స్ ఆడితే గ్రాండ్ లీగ్స్ వేస్ట్. సేమ్ టీమ్స్ని మీరు ఎగ్జాంపుల్ 20 lakhs ఉన్న జిఎల్లో మీరు మీ ర్యాంక్ కనుక 1000 ఉందనుకో, అదే టీంని నువ్వు 20,000 ఉన్న మెంబర్స్లో వెళ్తే టాప్ 100లోకి వస్తుంది. అదే 1,500, 5,000 మెంబర్స్లో ఉన్న గ్రాండ్ లీగ్ వేస్తే అదే టీమ్స్ని నీకు టాప్ 10లో నీ ర్యాంక్ ఉంటుంది. ఎందుకంటే నీ సేమ్ టీం బట్ మెంబర్స్ని బట్టి నీ ర్యాంక్ వేరీ అవుతూ ఉంటుంది. అది తెలుసుకున్నప్పుడు నువ్వు గ్రాండ్ లీగ్ ఈజీగా కొడతావు. నేను ఇదే టీంని 14,000 మెంబర్స్ ఉంది కదా, 814 వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈయనే లైవ్గా చూపిస్తున్నా. అదే టీం 5,000 మెంబర్స్లో 300 వచ్చింది. అదే నేను 1,000 మెంబర్స్ ఉన్న మినీ జిఎల్స్ 1,200 మెంబర్స్ అట్లా ఉంటాయి. అక్కడేస్తే 100లో పోదంటారా? ఇక్కడ 15 ఉన్నప్పుడు 800 ర్యాంక్ వచ్చినప్పుడు ఇక్కడ 300. సో ఇక్కడనే ఈజీగా 500 మెంబర్స్ తగ్గిపోయి నేను ముందటికి వచ్చిన. అంటే ఇంకా తక్కువ మెంబర్స్ ఉన్నదాని వేస్తే నేను టాప్ 100లో కాదు టాప్ 50లో కూడా పోతా. సో ఇది ఎక్కువ మెంబర్స్కి తక్కువ మెంబర్స్కి ఉన్న గ్రాండ్ లీగ్స్కి తేడా. సో కాంపిటీషన్ తక్కువ ఉన్న గ్రాండ్ లీగ్స్లో వేసుకుంటే మీ టీం నార్మల్గా పర్ఫామ్ చేసినా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అదొకటి తెలుసుకోండి. అండ్ నేను ఒకటే చెప్తా, గ్రాండ్ లీగ్స్ని ట్రై చేసుకుంటూ ఉండండి. స్మాల్ లీగ్స్తో పాటు సింపుల్ స్మాల్ లీగ్ క్రియేట్ చేసుకొని దాంతోపాటు మీరు కంటిన్యూ చేయండి. డైలీ మీ రిటర్న్స్ మీకు వస్తూ ఉంటాయి, ఎటు పోవు మీ రిటర్న్స్ మీకు. బట్ కొట్టిన రోజు మాత్రం గట్టి కొడతావు గ్రాండ్ లీగు, అప్పుడు నీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఈ విధంగా గ్రాండ్ లీగ్స్ని యూజ్ చేసుకోండి. అండ్ లేదు గ్రాండ్ లీగ్స్ రొటేట్ చేయరాదు, స్మాల్ లీగ్స్ రొటేట్ చేయరాదు అంటే సింపుల్ గైస్, నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ఎస్ఎల్ టీమ్స్, ఫ్రీగా గ్రాండ్ లీగ్స్ టీమ్స్ మొత్తం 4 టీమ్స్ అయితే పోస్ట్ చేస్తా. కుదరినప్పుడు స్మాల్ లీగ్ ఇస్తా. ఆ స్మాల్ లీగ్నే మీకు నచ్చిన వేలో క్యాప్టెన్సీ వీసీలు రొటేట్ చేసేసుకోండి. నెట్వర్క్ బాగుండి టైం ఉంటే నేనే ఫుల్ టీమ్స్ కూడా ఇచ్చేస్తా, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. లింక్ నేను టెలిగ్రామ్ది డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి జాయిన్ అయిపోండి. అండ్ మీకు పర్సనల్గా గ్రాండ్ లీగ్స్ మీద ఏం ఒపీనియన్స్ ఉన్నాయి, అండ్ మీరు ఎప్పుడైనా విన్ అయ్యారా, లేకపోతే ఏ విధంగా ఆడితే ఛాన్సెస్ ఎక్కువ బెటర్ అవుతాయి అనుకుంటారో మీ ఒపీనియన్స్ ప్రతిదీ కూడా కామెంట్స్లో షేర్ చేస్తే మన ఛానల్ వ్యూవర్స్కి ఆ కామెంట్స్ వల్ల ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఇంతే. ఇంకా వీడియో అయితే లైక్ చేయండి, వీడియో నచ్చితే ఇప్పటివరకు చూసి ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జెన్యూన్ కంటెంట్ మన తెలుగులో ఇస్తున్న ఏకైక ఛానల్ యాక్టివ్గా
ఫ్యాంటసీ బాబాజీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.